అమ్మో భయమేస్తుందమ్మో. అదేదో ఈషా సినిమా అంట, రివ్యూ చూస్తేనే భయమేస్తుంది నాకు. మా ఆయన వద్దంటే నేను తీసుకెళ్తానన్నాడు. గజ్జి గజ్జ వణికిపోతుందంటరా బాబు. యాక్చువల్ గా నాకు ఫస్ట్ నుంచి హారర్ మూవీస్ అంటే చాలా భయం. ఎందుకో దెయ్యాలనేసరికి అదొక లాంటి షివరింగ్ వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటేనే విన్నాను. నాకు దెయ్యం కనిపించింది, మా అమ్మకి మా నాన్నకి ఇలా దెయ్యాలు పట్టాయి అలా సంథింగ్ చెప్తా ఉంటారు. మనుషుల దగ్గర కూడా వదిలిస్తా ఉంటారు దెయ్యాలని. నేను చాలా సార్లు చూసా గానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. అయితే నేను బిఫోర్ మ్యారేజ్ ముందు అనుకుంటా అసలు నేను ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేను. రేపు మ్యారేజ్ అనగా ఈ రోజు మా హస్బెండ్ బట్టలు తీసుకుందామని వచ్చారు మా ఇంటికి. సో పెళ్లి బట్టల కోసం అని చెప్పి వచ్చినప్పుడు ఆయన మార్నింగ్ 4 కి అలా వచ్చారంట. సో నేను అప్పటికి పడుకున్నా. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. చూసేసరికి అతనికి వేప చెట్టు మీద నుంచి ఎవరో పిలుస్తున్నట్లు వినిపించిందంట. అసలు తనకి దెయ్యాలన్నా ఏదైనా హర్రర్ మూవీస్ అన్నా చాలా ఇష్టం. ఎందుకో నాకు తెలియదు. నాకు ఆపోజిట్ మా ఆయన. కానీ తను ఆ రోజు చాలా భయపడ్డాడు. ఆ చెట్టు మీద నుంచి ఏదో చిన్న పిల్ల పిలిచారంట. ఆ విషయం నేను లేచిన తర్వాత చెప్పారు మా అమ్మ వాళ్ళంతా కూడా. అంటే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు హర్రర్ మూవీకే వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత గోస్ట్ మూవీకి వెళ్ళడం అనేది ఇదే ఈషా మూవీ. అది మా హస్బెండ్ బాగా ఫోర్స్ చేస్తున్నారు, వెళ్దాము బాగుంటది. తను బాగా హర్రర్ మూవీస్ లవర్ అనమాట. బట్ నేనేమో దానికి చాలా ఆపోజిట్. నాకు లవ్ స్టోరీస్ తప్ప మిగిలిన ఏం నచ్చవు. ఏంటో ఇంకా మా హస్బెండ్ పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది కానీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు అవే కల్లోకి వస్తాయి. వెనకాల ఎవరో ఉన్నట్లు, ఏదో నా పక్క నుంచి వెళ్తున్నట్టు, అదొక ఇల్యూజులేషన్ లో అయితే ఉంటా నేను. అదొక టైప్ ఆఫ్ ఇప్పుడేంటంటే ఈషా మూవీకి ఎంత హైప్ ఇస్తున్నారంటే మనోళ్ళంతా అదేదో అగ్రిమెంట్ రాసి వెళ్ళాలంట, ఇన్సిడెంట్స్ ఉంటాయి, మీరు భయపడతారన్న రేంజ్ లో చెప్తున్నారు. అమ్మో బాబోయ్, నేను ఇంత హైప్ అయిన మూవీ, అది హర్రర్ మూవీకి అయితే ఏదో విరూపాక్షి మూవీ కనుకుంటే వెళ్ళా. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ మూవీ చూసా. మిగిలిన మూవీ అంతా పడుకుంటానే ఉన్నా. ఏంటంటే అంత భయం వేసింది. అలాంటిది ఈషా మూవీకి ఇంత హైప్ ఇస్తున్నారు. ఎలా ఉంటుందో తెలియదు. టైం అయితే 10 అవుతుంది. ఈషా మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే చూసుకుందాం ఈషా అన్న నేనా అంటే ఏదో కాదు. ఈషా మూవీకి వెళ్తే నేను భయపడతానా లేదా అనేది మూవీకి అయితే చలో. నాకు అర్థం కావట్లేదు అసలు. సినిమా భయం భయం అంటే అలా ఏమో ఈషా మూవీకి వెళ్ళాలనిపిస్తుంది. ఎలా ఉండిద్ది ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతుంది. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. టికెట్స్ అయితే బుక్ చేసేసుకుని ఇక సూపర్ ఎక్సైట్మెంట్ తో అయితే స్టార్ట్ అయిపోయాం మేము మూవీకి. గైస్ చూడండి ఎంత హెవీ క్రౌడ్ ఉందో ఈషా మూవీకి అనుకుంటున్నాను నేనైతే. ఛాంపియన్ కూడా రిలీజ్ అయింది కదా గైస్, అది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ సినిమాకి వచ్చి ప్యాంటోనే పోసేసుకున్నారంట, ఏదో అగ్రిమెంట్ రాయాలంట, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అసలు ఎలా ఉంటుందో ఏమో. స్క్రీన్ 2 అనుకుంటా మంది. కాదు కాదు ఇంటర్వెల్ వరకు చూసావు. నీ రియాక్షన్ ఏంటి? ఎలా ఉంది సినిమా? అదే సినిమా బాబు, నీ సౌండ్లు ఎక్కువ అయిపోయినాయి. అసలు చిన్న దెయ్యం కూడా సరిగా 2 సార్లు వచ్చింది అంతే దెయ్యం. నాకు అసలు పిచ్చి భయం సడన్ గా వస్తున్నాయి అవి. నిద్రపోవడానికి వచ్చావా నువ్వు చూడడానికి వచ్చావా? చిచ్చి వేసేసాడు, బాగా వేసేసాడు. బుద్ధుని చూస్తుంటే కొంచెం ప్రశాంతంగా ఉంది. సినిమా నుంచి వచ్చేసాక ఎక్కడ కూర్చుంటే బెటర్ ఏమో. మనం తెచ్చుకున్న ఈ హ్యాండ్ బ్యాగ్ లోనే తిన్నాం కదా. రివ్యూ ఎలా ఉంది చెప్పండి సింధు మేడం. ఫస్ట్ పార్ట్ చాలా భయం అనిపించింది కానీ కొన్ని సీన్స్ లో చూడలేకపోయాను. సెకండ్ పార్ట్ లో బాగా ఎమోషనల్ అయిపోయా. ఎండ్ ఆఫ్ ద మూవీకి వచ్చేసరికి అయితే ఈషా మూవీ చూస్తే గనక ప్యాంటులు తడిపేసుకుంటారు, అగ్రిమెంట్ రాసి వెళ్ళాలి, అసలు చూడలేరు, భయపడిపోతారు సడన్ సీన్స్ కి. చాలా అంటే చాలా హర్రర్ మూవీ. మీరు ఎప్పుడు చూడనంత అన్నంత రేంజ్ లో చెప్పారు. ఇలా రీల్స్ రివ్యూస్ కూడా చాలా చెప్పారు. నేను అదే రేంజ్ లో అదే హైప్ ఇచ్చాను అనమాట స్టార్టింగ్ లో. సో కానీ ఇప్పుడు ఆఫ్టర్ మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు ఎందుకో అంత వర్త్ అనిపించట్లేదు. హర్రర్ మూవీలా కాదు కదా, జస్ట్ నార్మల్ మూవీలో కూడా లేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే షార్ట్ మూవీలా ఉంది. అదే వెబ్ సిరీస్ టైప్ తీస్తారు కదా, అలా ఉంది. షార్ట్ ఫిల్మ్ లాగా అంత భయపడంత ఏం లేదబ్బా. ఒక 2-3 సీన్స్ లో అయితే కళ్ళు మూసుకు భయం వేసింది కానీ ఇంకా రిమైనింగ్ లాస్ట్ లో కథ తేల్చేశాడు. తేల్చేసిన తర్వాత ఇంకా భయపడడం కాదు కదా, కథే మర్చిపోయా నేను. భయపడడం అలాంటి ఏం లేదు. ఇంటికి వచ్చి నార్మల్ గానే ఉంది. వీళ్ళు భయం భయం అన్నట్లు అయితే అస్సలు లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.